ఒక్క ఐడియా ఎందరో జీవితాలను మార్చడం గురించి విన్నాం, చూసాం. అలాగే కొన్నిసార్లు తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు చాలా మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన సందర్భాలు చూసాం. అలాగే రాజకీయాల్లో సైతం చాలా మంది ఇలాంటి అదృష్ట దురదృష్ట నేతలు ఉన్నారు. ప్రస్తుతానికి ఇలాంటి బ్యాడ్ టైం నడుస్తున్న నేతల్లో కేంద్ర మాజీ మంత్రి ఒకరుగా ఉన్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా స్టోరీ? రాజకీయాల్లో మహిళా నేతలు ఎందరో సక్సెస్ అయ్యారు. కొందరు నేతలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మరికొందరు రాష్ట్రపతితో పాటు ఇతర ఎన్నో పదవులు దక్కించుకున్నారు. ఈ కోవలోకే వస్తారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. ఆమె దివంగత నేత ఎర్రన్నాయుడును ఓడించిన ఘనత దక్కించుకున్నారు. అయితే ఒక్కసారి ఎంత స్పీడ్గా ఎదిగారో అంతే తొందరగా తెరమరుగయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి డీసీసీ అధ్యక్షురాలిగా పొలిటికల్ లైఫ్ను ప్రారంభించారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యురాలిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. 4 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే డాక్టర్ కిల్లి కృపారాణి వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే నైజం సొంతం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశామన్న భావన ఈమెను వెంటాడుతోందట. 2019లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించినా కిల్లి కృపారాణికి ఎన్నికల్లో పోటీ చేయకుండా జగన్ హ్యాండ్ ఇచ్చారు. ఈమెను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలిగా మాత్రమే పరిమితం చేశారు. అంతేకాదు, మాజీ కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన కిల్లికి వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే సిక్కోలు వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువనే చెప్పాలి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంటి నేతతో విభేదాలున్నాయి. అటు తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న విభేదాలు సైతం ఈమెకు మైనస్గా మారాయి. పూలమ్మే చోట కట్టెలు అమ్ముకోలేని చందంగా వైసీపీలో ఎదుర్కొన్న ఘోర అవమానాలు తట్టుకోలేక 2024 ఎన్నికలకు ముందు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో బలమైన నేతలు కిల్లి కృపారాణికి సమకాలికులు ఉన్నా తన పాత గుటికి షర్మిల ఆధ్వర్యంలో చేరిపోయారు. అయితే ఇక్కడే ఈమె మళ్లీ తప్పు చేశారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా నడుస్తోంది. వాస్తవానికి డాక్టర్ కిల్లి కృపారాణి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యుంటే పీసీసీ చీఫ్ అయ్యేవారని టాక్ ఉంది. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే రాజ్యసభ సీటు లేదా గవర్నర్ పదవులు ఆమెకు వరించేవన్న ప్రచారం జరిగింది. కానీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కిల్లి కృపారాణి వైసీపీ వీడడం మంచి నిర్ణయమే అని అందరూ సమర్థిస్తున్నారు. కానీ బీజేపీని కాదని కాంగ్రెస్ ఆప్షన్గా ఎంచుకోవడమే పెద్ద చర్చకు దారితీసింది. ఆమె మరోసారి పెద్ద తప్పిదమే చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి ఉత్తరాంధ్రలో వైట్ కాలర్ పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్న కృపారాణి ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ అవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. అలాగే టీడీపీ, వైసీపీలోకి కృపారాణి వెళ్లే అవకాశాలు అసలే లేవు. టీడీపీలో కింజారపు బాబాయ్ అబ్బాయిలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఉండడంతో కృపారాణికి నో ఛాన్స్ అంటున్నారు. దాంతో అటు బీజేపీ, జనసేనలోకి వెళ్లకుండా పెద్ద తప్పు చేశారన్న భావన కిల్లి అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పొలిటికల్ భవిష్యత్తుపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆమె కాంగ్రెస్లో చేరి మరోసారి తప్పు చేశారన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో 4 ఏళ్లు కిల్లి కృపారాణి కాంగ్రెస్లోనే అడ్జస్ట్ అవుతారా, లేకుంటే అధికార కూటమి, ఎన్డీఏ పార్టీల వైపు వెళ్లే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాల్సి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.